ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీదేవరాజాష్టకం, ఈ అష్టకం యొక్క అర్థం, ఈ అష్టకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా అష్టకాన్ని చూద్దాం. శ్రీమత్కంచి మునిం వందే కమలాపతి నందనం వరధాని సదాసంగా రసాయన పరాయణం. అనగా కమలాపతి యొక్క పుత్రులు వరదరాజస్వామి చరణాలను సదా ఆశ్రయించుకొని ఉన్న తిరుక్కచ్చి నంబి స్వామి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. దేవరాజ దయాపాత్రం శ్రీకంచి పూర్ణం ఉత్తమం రామానుజ మునిర్మాన్యం వందేహం సజ్జనాశ్రయం. అనగా శ్రీ వరదరాజస్వామి కృపకు పాత్రులు మరియు శ్రీరామానుజులచే గౌరవింపబడే తిరుక్కచ్చి నంబి స్వామి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. నమస్తే హస్తిశైలేశ శ్రీమన్నంబుజలోచనః శరణం త్వాం ప్రపన్నోస్మి ప్రణతార్తిహరాచ్యుత. అనగా ఓ హస్తగిరివాస శ్రీపతి అరవిందలోచన, మిమ్మల్ని ఆశ్రయించి శరణు వేడిన భక్తులను ఎన్నడూ విడువకుండా వారి కష్టాలను తీర్చి ఎల్లప్పుడూ రక్షించే శ్రీహరి అచ్యుత, మీకు సాష్టాంగ నమస్కారములు చేయుచున్నాను. సమస్త ప్రాణి సంతాన ప్రవీణ కరుణోల్బణ విలసంతు కటాక్షస్తే మయ్యస్మిన్ జగతాం పతే. అనగా కరుణామూర్తి, సర్వజగత్రక్షక, సమస్త ప్రాణులను లోకాలను రక్షించే స్వామి, మీ కృపాకిరణాలు నాపై ప్రసరింపచేయమని ప్రార్థిస్తున్నాను. నిందితాచారకరణం నివృత్తం కృత్యకర్మణః పాపీయాంసమర్యాదం పాహి మాం వరద ప్రభో. అనగా ఓ దేవా, సద్గుణ సంపన్నులు చేయకూడని కార్యాలు చేయుచు ధర్మభ్రష్టులమై అన్ని రకములుగా పాపకార్యాలలో మునిగి ఉండి క్రమశిక్షణ లేకుండా ఉన్న మమ్మల్ని కాపాడి రక్షించుము. సంసార మరుకాంతారే దుర్వ్యాధి వ్యాఘ్రభీషణే విషయక్షుద్ర గుల్మాధ్యే తృషాపాద పశాలిని. అనగా ఓ దేవరాజా, ఈ జీవితపు ఎడారిలో వ్యాధులు అనేవి క్రూరమైన పులులు, లౌకికంగా ఉన్న కోరికలు, ఆశలు, విషయ అవసరాలు, వృక్షములు, వీటి నుండి నన్ను సదా రక్షింపుము. పుత్రదార గృహక్షేత్ర మృగతృష్టాంబు పుష్కలే కృత్యాకృత్య వివేకార్థం పరిభ్రాంతమితస్తతః. అనగా ఓ దేవరాజా, భార్య, పిల్లలు, గృహము, ఆస్తులు అనేవి ఎండమావులు. ఇట్టి ఎడారిలో ఏమి చెయ్యాలో చెయ్యకూడదో తెలియక మతిభ్రమించిన వానిలా తిరుగుతున్న నన్ను కాపాడి రక్షించుము. అజస్రం జాత తృష్ణార్తమవసన్నాంగమక్షమం క్షీణశక్తి బలారోగ్యం కేవలం క్లేశ సంశ్రయం. అనగా ఓ దేవరాజా, ఆచరించాల్సిన పనులు ఆచరించకుండా ఆచరించకూడని పనులు ఆచరిస్తూ మనోబలం, దేహబలం, బుద్ధిబలం లేకున్నా నన్ను సదా కాపాడి రక్షించుము. సంతప్తం వివిధైర్డుః ఖైర్గుర్వచై రేవమాదిభిః దేవరాజ దయాసిందో దేవదేవ జగత్పతే. ఓ దేవరాజా, మీ పట్ల భక్తి లేకుండా విధులు చేయాల్సినవి చెయ్యకూడనివి తెలియకుండా ఉన్నాను. ఓ కరుణామూర్తి, జగత్పతి, నన్ను సదా కాపాడి రక్షించుము. త్వదీక్షణ సుధాసింధు వీచి విక్షేప శీకరై కారుణ్య మారుతానీతై శీతలై రభిషించ మాం. అనగా ఓ దేవా, మీ అవధులు లేని కరుణామృతమైన చల్లని చూపుతో నన్ను రక్షించండి. ఓ కరుణామూర్తి, ఎల్లప్పుడూ నన్ను కటాక్షించి రక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ అష్టకాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా
జీవితంలో కలిగే సకల బాహ్య మరియు ఆంతరంగిక సమస్యలు తీరిపోవును, మానసిక శక్తి పెరుగును, సకల రోగ భయాలు బాధలు తొలగి మనశ్శాంతి లభించును. ఓం నమో నారాయణాయ.